నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఒక కీలక మలుపు వచ్చింది. ఈ మలుపు తెలంగాణ యొక్క రియల్ సిచ్యువేషన్ని, అంటే నిజమైన సిచ్యువేషన్ని మన ముందు పెడుతుంది. తెలంగాణ ధనిక రాష్ట్రం నుంచి అప్పుల కుప్పగా మారి బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేని దుస్థితిలో త్వరలో రాబోతుంది. తెలంగాణ పేద రాష్ట్రంగా మారబోతుంది. తెలంగాణ మోసకారి రాష్ట్రంగా కూడా మారింది అని నిన్న మొన్న వచ్చిన వార్తలు. 900 కోట్ల బకాయి పడింది మన రాష్ట్రం. యునైటెడ్ బ్రీవరీస్ వాళ్ళకు, అంటే కింగ్ ఫిషర్ బ్రాండ్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్లకు 900 కోట్ల బకాయి పడింది. న్యూ ఇయర్ కన్నా ముందు గత 6 నెలలుగా క్రెడిట్ పై మద్యం అమ్మేసి ఆ డబ్బు ఆ కంపెనీకి తిరిగి ఇవ్వకుండా 900 కోట్లు ఎవరి సొమ్ము ఎవరి ప్రోడక్టో అమ్మేసుకొని ఆ డబ్బు తన దగ్గర ఉంచుకొని సమర్థించుకుంటుంది. ఆ సమర్థన కూడా ఎట్లుందంటే, మేము స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, అంటే మద్యం సేల్స్ అంతా వీళ్ళ ద్వారానే జరుగుతుంది కనుక, మోనోపోలీ ఉంది కనుక మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే అనే ఒక మొండి అసహ్యపు ధోరణితో తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తుంది. 6 నెలల బకాయిలు 900 కోట్లు చెల్లించకుంటే మేము కింగ్ ఫిషర్ బీర్ సప్లై చేయము అని మొండి కేసు కూర్చుంది యునైటెడ్ బ్రీవరీస్. ప్రాక్టికలీ యునైటెడ్ బ్రీవరీస్ కరెక్ట్ పంథా ఎంచుకుంది. 900 కోట్లు రికవర్ అవుతాయి, కానీ 900 కోట్లపై వడ్డీ, ఆ వడ్డీ కోర్టుకు వెళితే మాత్రమే వడ్డీ వస్తుంది, కానీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటే అది ఎన్నటికీ వడ్డీ ఇవ్వదు. అంటే తనదు కానీ సొమ్ము యథేచ్ఛగా అమ్ముకొని ఆ సొమ్మును తనదని తన దగ్గర పెట్టుకొని నేను ఇవ్వను పో అనే స్థితికి దిగజారింది తెలంగాణ. దీనివల్ల తెలంగాణ బ్రాండ్ వాల్యూ కూడా దెబ్బతింటుంది అని సోయి లేకుండా వ్యవహరించింది. ఎందుకంటే యునైటెడ్ బ్రీవరీస్ మామూలు కంపెనీ కాదు. కింగ్ ఫిషర్ బ్రాండ్ తయారు చేసే కంపెనీ, అంటే దేశ విదేశాల్లో దాని సేల్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే రేపు తెలంగాణ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో, వేరే కంపెనీల గూడ్స్ అమ్ముకొని దాని డబ్బులు ఇవ్వకుండా యథేచ్ఛగా తెలంగాణ దాన్ని వాడుకుంటుంది అనే ప్రచారం తెలంగాణ బ్రాండ్ వాల్యూని తీవ్రంగా దెబ్బతింటుంది. అదే కాకుండా కింగ్ ఫిషర్ బ్రాండ్ లేకుంటే లోకల్ బీర్ బ్రాండ్స్ని ప్రమోట్ చేద్దామనే కుట్ర కూడా దీని వెనుక ఉండవచ్చు. చాలామంది పొలిటీషియన్స్ చీప్ బీర్ బ్రాండ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమ్మకం ఆగిపోయింది కనుక
తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో కొంత ఇచ్చి తమ పేరు లేని పలకరాని బీర్ బ్రాండ్లను తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసే కుట్ర కూడా అయిండొచ్చు. అది త్వరలో మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతాయి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్క అడుగు ఆచితూచి వేయకుంటే తెలంగాణ చిల్లర తెలంగాణలా మారడంలో కొన్ని నెలలు పడతాయి. నేను అదే చెప్తున్నా, 6 నెలలు సంవత్సరంలో అమరావతి కండిషన్ చూడండి, హైదరాబాద్ కండిషన్ చూడండి అని నేను చెప్పేసిన. చూస్తూ ఉండండి, బ్రాండ్ ఇమేజ్ ఇలా దెబ్బతింటుంది. ప్రతి వెనుకాడుగు, ప్రతి తప్పటడుగు తెలంగాణ ఇమేజ్ని కోలుకోలేని దెబ్బ కొడుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక విచిత్రమైన ఘటన జరుగుతుంది. అదేమంటే ప్లాట్ రేట్లు తమంతక తామే దిగొస్తున్నాయి. ప్లాట్ రేట్స్ డెవలప్మెంట్తో ముడిపడున్నాయి. ప్లాట్ రేట్స్ డెవలప్మెంట్తో ముడిపడున్నాయి, అందుకోసం పడుతున్నాయి. అంటే అర్థమేమి? డెవలప్మెంట్ కానరాక చెప్పుకోవడానికి ఏమీ లేక ప్లాట్ రేట్లు దిగొస్తున్నాయి. అదే ఫ్లాట్ రేట్ లొకేషన్, హైప్ దీనితో ముడిపడున్నాయి. అందుకోసమే ఫ్లాట్ రేట్లు ఇంకా నిచ్చెనెక్కి దిగనంటున్నాయి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్లాట్ రేట్స్ ఎంతగా దిగొచ్చాయంటే ప్రాక్టికల్గా, అంటే మీరు బయట పోయి నేను అడిగినా ఇస్తలేడు వాడు అంటే మీకు సత్తా లేదు, మాట్లాడే టెక్నిక్ తెలియదు, ఆ మాట వేరే. ఎక్కడున్నాయి నాకు కనిపిస్తలేవు అంటే మీ ఐసైట్ ప్రాబ్లం ఉండొచ్చు, మీ దాంట్లో టాలెంట్ లేమి కూడా ఉండొచ్చు, మీకు నెగోషియేట్ చేసే స్కిల్స్ కూడా లేకపోతుండొచ్చు. అందుకోసం అలాంటి ఛాన్సెస్ మీకు కానొస్తలేవు, దొరుకుతలేవు. ఆల్ ఓవర్ హైదరాబాద్ చూస్తే మీకు ప్లాట్ రేట్స్ అట్లీస్ట్ 40 to 60% దిగొచ్చేసినాయి. కానీ ఫ్లాట్ రేట్స్ మొండెక్కేస్తున్నాయి. ఎందుకంటే బ్లాక్ మనీ విపరీతంగా ఇన్వాల్వ్ అయింది. దానికి వెయిటింగ్ టైం ఇంకా ఉంది కనుక ఫ్లాట్ రేట్స్ గట్టిగా కూర్చుంటున్నాయి. కానీ ఎన్ని రోజులు కూర్చుంటాయి? అసలు ప్లాట్ అమ్మే వాళ్లకు గోల్డెన్ ఆపర్చునిటీ, ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్గా దొరుకుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు ప్లాట్ కొనలేక ఫ్లాట్ కొనండి అని చెప్పాడు. ప్లాట్ కొనలేక ఫ్లాట్ కొనండి. ఇప్పుడు పరిస్థితి ఎట్లొచ్చిందంటే ఫ్లాట్ కొనకండి, 4 ప్లాట్లు కొనండి. ఒక్క ఫ్లాట్ కొనే బదులు మీకు 4 ప్లాట్లు వస్తాయి. ఎట్లా తారుమారైంది చూడండి సిచ్యువేషన్. అంటే మన వెంచర్ వాళ్ళు ఎంత మూర్ఖులు ఉన్నారంటే మా ప్లాట్ లొకేషన్, మా వెంచర్ లొకేషన్ పడిపోతున్న ధరలు, మేము స్తబ్దుగా ఉందని డిస్కౌంట్ ఇవన్నీ కాదండి. యు కంపేర్, మీరు పబ్లిక్ పేపర్లో ఇవ్వండి. ఒక ఫ్లాట్ కొంటే 2 కోట్లు, 2 కోట్లలో నాకు 50 లక్షలు పెడితే 200 గజాల ప్లాట్లు వస్తాయి. 4 ప్లాట్లు, 4 ప్లాట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 2-3 సంవత్సరాలు అయినాక ఒక్కొక్క ప్లాట్పై అట్లీస్ట్ 20% పెరిగినా మీకు 40-50 లక్షలు ఎక్కడ పోవు. 2 కోట్ల ఇన్వెస్ట్మెంట్పై 40-50 లక్షలు ఎక్కడ పోవు అని మీరు వందలాది అడ్వర్టైజ్మెంట్స్లో ఇలా యాడ్స్ ఇస్తే మీ ప్లాట్లు ఎందుకు అమ్ముడు పోవు? అంటే కామన్ సెన్స్ లేదు, క్రియేటివిటీ లేదు సన్నాసులకు. ఆ టైం ఎట్లా చేంజ్ అవుతుందని గమనిస్తలేరు.
వెంచర్ ఓనర్లు కూడా ఆ? ఆ రోడ్ల మీద బర్రెలు కూర్చొని ఉంటాయి కదా సోయి లేకుండా అట్లా కూర్చొని ఉన్నారు. ప్లాట్లు వేసి వెంచర్లు వేసి వెంచర్లలో గౌడు బర్రెలు కూర్చున్నట్టు కూర్చున్నారు. లేవండి, నిద్ర లేవండి. కంపేర్ చేయండి, కంపేర్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ వల్ల లాభాలు చూపియండి. లేవండి రా సన్నాసులారా, టైం వచ్చేసింది. వెంచర్లు వేసి 4 స్తంభాలు పెట్టి ఒక ట్యాంకు కట్టి రండి 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 అంటే రండిలో వస్తే కానీ వేరే వాళ్ళు రారు. ఎవరు వస్తారు? రండిలో వస్తారు కానీ వేరే వాళ్ళు రారు. కస్టమర్స్ రారు. రండి రండి అంటే రండిలో వస్తారు. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? మీకు కస్టమర్స్ కావాలి కదా, రండిలు కాదు కదా. మరి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేటట్టు పిలవండి. అక్కడ నిలబడి రండి 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 అంటే రారు. ఎందుకు ఎందుకు అని అడుగుతారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం అనేది మానేసేయండి. మీ పిల్లలు ముని మనవాళ్ళకు ఈ చిల్లర ట్రిక్లు చిల్లర కథలు చెప్పకండి. అమ్ముడు పోవు. ఫ్లాట్స్తో కంపేర్ చేయండి. వెస్ట్ హైదరాబాద్ని మళ్ళీ మళ్ళీ చూపించి మా ప్లాట్ లొకేషన్ చూపించండి. వెస్ట్ హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో మీ ఫ్లాట్లు ఉన్నాయి, మీ ప్లాట్లలో ఇన్వెస్ట్ చేస్తే ఫ్లాట్ కన్నా ఎంత లాభం అని చూపించండి. మీ ప్లాట్ లొకేషన్, వెంచర్ లొకేషన్ అసలు ఎంత డిస్కౌంట్లో వస్తుంది, అక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది. మీరు మినిమం 10 to 20% చూపించండి ప్రాఫిట్. నా మాట వినండి. వెంచర్ ఓనర్స్ లేవండి రా, సన్నాసులారా లేవండి. అయిపోయింది నిద్ర అయిపోయిందా లేదా ఇంకా వాడుకుంటారా? లేవండి రే, చేంజ్ అయిపోయింది, టైం చేంజ్ అవుతుందా? లేవండి, లేచి ప్లాట్కు లింక్ పెట్టండి, యాడ్స్ ఇవ్వండి, సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టండి. ఫ్లాటు ఇంత కాస్ట్లీ, 1 1.5 2 కోట్లు పెడితే డబుల్ బెడ్రూము, దానికన్నా 4 ప్లాట్లు వస్తాయి మావి. ఇన్వెస్ట్ చేస్తే 3 yearsలో 20% లాభం చూపించండి సార్. 20 to 30% గ్యారంటీగా ప్లాట్లు సేల్ అవుతాయి. అంతేగాని దున్నపోతు బర్రెలు కూర్చున్నట్టు వెంచర్లు చేసి ప్యాంప్లెట్లు తీసుకొని గల్లీలో పిల్లల్ని తిప్పి బస్సులు వేసుకొని అక్కడ బిర్యానీ పెడితే పోవురా ప్లాట్లు. సన్నాసులారా మేల్కోండి. మీ ప్లాట్లు అమ్ముడు పోవాలంటే ఇప్పుడు ఇదే గేమ్ చేంజర్. ఇప్పుడు గేమ్ చేంజర్ ఫిలిం ఎట్లా హిట్ కాదు, మీ ప్లాట్లు హిట్ అయితే, వెంచర్లు హిట్ అయితే బ్రెయిన్ యూజ్ చేయండి రా గాడిద కొడుకులారా. మొన్నటికేమో మీ పిల్లల భవిష్యత్తు, ముని మనవల భవిష్యత్తు, హైవే అవుతుంది, శంషాబాదు, శ్రీశైలం అన్నారు. అవన్నీ కావరా. నీ ప్లాట్ కొంటే లాభమేమి, ఫ్లాట్ కొంటే లాభమేమి, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే లాభమేమి. ఈ 3 కంపేర్ చేయండి రా. కంపేర్ చేసి మంచిగా పేపర్ యాడ్స్ చేయండి, సోషల్ మీడియాలో యాడ్స్ చేయండి రా. చేత కాకపోతే నన్ను అడగండి, చెప్తా ఎట్లా చేయాలి. అర్థమైందా? కనుక ఈ కొనేవాళ్ళు కూడా ఇది నిజం. ఒక్క ఫ్లాట్ కొనే బదులు 4 ప్లాట్లు కొనవచ్చు, 3 ప్లాట్లు అయితే కొనవచ్చు. ఎక్కడో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, ల్యాండ్ ఎప్పుడు డిప్రిషియేట్ ఎక్కువ కాదు ఫ్లాట్ కంపేర్ చేస్తే. ఫ్లాట్ కొన్నారంటే 20 ఏళ్ళు కావాలి దాన్ని ఈఎంఐ కట్టడానికి. కానీ ప్లాటు మీరు కొద్దిగా సేవ్ చేసుకుంటే ప్లాట్ కొనవచ్చు. కనుక ఇది ప్లాట్ కొనే వాళ్లకు గోల్డెన్ టైం. మళ్ళీ నాకు ఇక్కడ కొనాలి అని ఈ మాటలు నాకు నేను ఎవ్వరికి ఏం చెప్పాను. నేను ఇప్పటివరకు రికమెండ్ చేయను కూడా. ఎప్పుడన్నా ఛాన్స్ దొరికినప్పుడు నేను రియల్ ఎస్టేట్ ప్రమోషన్లా స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నేను ఫ్లాట్లు ల్యాండ్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. కానీ ఎవరైనా ప్లాట్లు కొనేది ఉంటే నెగోషియేట్ చేసి 200 పైచీలకు యార్డ్స్ కొంటే మంచిది. 100 యార్డులు కొనడానికి పోకండి. రేపు కుక్కలు అడగవు 100 యార్డ్స్, 100 యార్డ్స్. ఏదైనా 200, 300, 500 ఇట్లా కొనండి. మంచి టైం వచ్చింది, నెగోషియేట్ చేయండి. ఇదేం వెంచర్ అనర్స్ కూడా చెప్తున్నా, అరే ఎన్నేళ్ళు రాయి పెట్టుకొని కూర్చుంటారు, ఎక్కడెక్కడో పడున్నాయి, ఎవడు కొనడు. రీసేల్ అని అబద్ధాలు చెప్పకండి. మీ వెంచర్లోనే అవి 10 ఏళ్ళ నుంచి అమ్ముడు పోలే.
అటువంటి ప్లాట్లు కూడా ఉన్నాయి. ఆ ప్లాట్లన్నా అమ్ముకోండిరా, మంచి టైం వచ్చింది. నా మాట విని వెంచర్ ఓనర్స్ తమ పంతా మార్చి లేటెస్ట్ టెక్నిక్స్ యూజ్ చేసి ప్లాట్లని ప్రమోట్ చేసుకొని అమ్ముకోవడానికి ఇది కరెక్ట్ టైం స్టార్ట్ అయింది. ఇంకా 2 ఇయర్స్ వరకు ఈ టైం మంచి టైం, గోల్డెన్ టైం. కంపేర్ చేయండి, అమ్మండి, కంపేర్ చేయండి, అమ్మండి. సక్సెస్ కాకపోతే నన్ను అడగండి. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మీ అందరూ ఈ పంతా ఎంచుకుంటారు వెంచర్ ఓనర్స్ అని, ప్లాట్ వెంచర్ ఓనర్స్ అని అనుకుంటూ భావిస్తూ నమస్తే.